హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి ట్రాఫిక్ నిబంధనలు మారాయి. ట్రాఫిక్ పోలీసులు కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. నగరంలో HCITE ప్రాజెక్టు కింద అండర్ పాస్లు, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే విధానం 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. పంజాగుట్ట, మాదాపూర్, జూబ్లీ హిల్స్ వైపు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు. HCITE ప్రాజెక్టు కింద 1090 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, రోడ్ నెంబర్ 45, ఫిలిం నగర్, మహారాజా అగర్సెన్ ఐలాండ్, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ముగ్దా జంక్షన్ వంటి ప్రధాన కూడళ్లలో 7 అండర్ పాస్లు, 7 మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. వాహనదారులు పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లేదా కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లాలి అంటే ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమ మలుపు తీసుకుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అగర్సెన్ ఐలాండ్ మీదుగా రోడ్ నెంబర్ 45కు చేరుకోవాలి. కేబీఆర్ పార్క్ చుట్టూ కుడి మలుపులు అనుమతించబడవు. అదనంగా పార్క్ చుట్టూ 10 లేన్ చేంజ్, యూటర్న్ పాయింట్లు, 13 ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ విసి సజ్జనార్ స్పష్టం చేశారు. నగర ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్